దిస్ ఇస్ వైజాగ్ సత్య, దిస్ ఇస్ స్వాతి నాయుడు. ఓకే, మీకు అగ్గిపెట్టి మచ్చ ఎలా పరిచయం? ఎలా పరిచయం అంటే ఆయన ఏమైనా చేపలు అమ్ముకుంటున్నాడా, నేను పువ్వులు అమ్ముకుంటున్నానా? ఇద్దరు సోషల్ మీడియాలో ఉన్నాం కదా, ఎక్కడో కనెక్ట్ అయ్యాము. అంటే అలా ఫేమస్ అయిన వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొస్తారు కదా, తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా కొన్ని మీరు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు, అవునా? మీకు వాళ్ళ అగ్గిపెట్టి మచ్చ ఎలా కలిసారు అసలు? అగ్గిపెట్టి మచ్చ ఎలా కలిసారంటే, ఒకసారి నాకు ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అగ్గిపెట్టి మచ్చకి ఉప్పల్ బాలుకి జోడీగా ఇంటర్వ్యూ కావాలని అడిగారు. ఒక యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరితో జోడీగా చేస్తారండి? నేను నాకు కాదు, ఉప్పల్ బాలుకి అగ్గిపెట్టి మచ్చకి. అప్పుడు ఆ విధంగా కలిసామన్నమాట, ఆ ఇంటర్వ్యూలో కలిసాం. ఇంకా అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా మీ అందరూ తెలుసు, మా ఇంట్లోనే ఉంటాడు. ఆయనకి నేను చాలా టీవీ షోల్లో పెట్టాను, సినిమాల్లో కూడా పెట్టాను. ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ వెన్నెల కిషోర్ గారి సినిమా. ఓకే, టాపిక్ చేంజ్. చాలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ వర్షన్లో? మా ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చోవాలనుకుంటున్నాము. కూర్చొని ఏం చేస్తారు? ఇక స్వాతి నాయుడు, కుర్చీదాత, ఫేస్బుక్ స్టార్, ఉప్పల్ బాలు, మేమంతా కూర్చొని ఒక పెద్ద కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని మాకు నచ్చిన వంటలన్నీ వండుకొని తినాలని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా నాకు నైట్ టైం బయటికి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. 10 తర్వాత 10 దాటిన తర్వాత ఈ ఎన్నిసార్లు పబ్బుకు తీసుకెళ్తుంది, టైం చూస్తే అక్కడ అమ్మో వెళ్ళిపోదాం పద. నాకు చిన్నప్పటి నుంచి కూడా నైట్ టైం బయట తిరగడం ఇష్టం లేదు. ఏదైనా మూవీ వాళ్ళు అడిగినా సారీ నేను ఈ సినిమా చేయనని చెప్తా. నాకు నైట్ టైం షూటింగ్లు నాకు కొంచెం కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంతే. జలుబు చేయడము, తలనొప్పి చేయడం, ఫీవర్ రావడం. నేను 10 గంటలు అయితే 10 అయితే బయటకు వెళ్ళాను నేను అసలు. ఇయర్ లో బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది? ఇయర్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ 2023లోనా? 2023లో బెస్ట్ మూమెంట్ ఏం లేదు, కానీ మా గురువు గారు చంద్రమోహన్ గారు చనిపోయినారు. అది సాడెస్ట్ మూమెంట్ అది. సో 2023 ఈజ్ ఏ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ మీ. బెస్ట్ మూమెంట్స్ ఏం లేవు. చంద్రమోహన్ గారు తెలుసు కదా, లివింగ్ లెజెండ్, న్యాచురల్ యాక్టర్. ఆయనే నాకు 2001 నుండి ఆయన నాకు పరిచయం. మా స్నేహం ఆల్మోస్ట్ 22 ఏళ్ళు నడిచింది. పెద్ద ఈ ఇండస్ట్రీలో ఇంతమందితో నాకు పరిచయాలు ఉన్నాయంటే ఆయన పెట్టిన భిక్షే. ఎవరైనా ఇంతమంది ఆయన పేర్లు చెప్పను, కానీ ఆయన పక్కన నటించిన హీరోయిన్లు అందరికీ ఫోన్లు చేసి వైజాగ్ సత్య నా శిష్యుడు, నా కొడుకు, నా ఫ్రెండు, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకి వీడియోలు ఇవ్వండి, ఆయనకి గౌరవించండి అని అందరికీ పెద్ద స్టార్లు. అలాంటి అందార తార ఆల్ ఇండియా నెంబర్ 1 శ్రీదేవి గారికి కూడా ఫోన్ చేశారు. ఆయన అందరినీ కల్పించాడు ఆయన. 2023లో మీ శిష్యుల్లో స్వాతి నాయుడు నాకు బెస్ట్ మూమెంట్ అంటే 2023లో ఏం లేదండి. నాకు ఈ ఇయర్ నచ్చలేదు కాబట్టి ఏమి నాకు గుర్తులేవు. నెక్స్ట్ 24లో వస్తాయి. మా గురువు గారు చనిపోవడంతో నాకు ఈ ఇయర్ నచ్చలా, పెన్తో కట్ చేస్తున్నా. ఉప్పల్ బాలు అందరూ తెలుసు, మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత కాదనుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా బెస్ట్ ఫ్రెండ్స్. అమ్మో బాలు వీడియో కాల్. ఇగో ఇంటర్వ్యూ ఉప్పల్ బాలు గారు హాయ్ అండి. ఇంటర్వ్యూలో నేనండి. హాయ్ అండి ఉప్పల్ బాలు గారు. మీడియా ముందు నా ఇజ్జత్ తీస్తావా? ఇదేనా నీ లాంగ్వేజ్? ఫోనా? ఫోన్ ఎత్తలేదంటే ఇగో మొత్తం ఇగో కుర్చీరాతని అందులో పెట్టా కదా గుంటూరు కారంలో. మీడియా వాలిపోతుంది మా ఇంటి మీదకి. కెమెరాలు చూడు ఎలా ఉన్నాయో. ఉప్పల్ బాలు గారు మీ ఇంటర్వ్యూ కావాలని ఎప్పుడు ఇస్తారు? హాయ్ చెప్పండి. వైజాగ్ సత్యని గుంటూరు కారం ముర్చికి కుర్చీదారులు పంపించింది సత్యం తీసుకోపోమని చెప్పింది నేను. ఎవరు చేస్తే ఏంటి బాలు? నువ్వు పంపించా, నేను పంపించిన ఒకటే. ఎవరు పంపించిన ఒకటే. ఒకసారి మరి సత్య గారు నేనే తీసుకెళ్లాను, మీ అందరు నేనే పరిచయం చేశాను అని అంటున్నారు, ఏమంటారు? వైజాగ్ సత్య ఈ రోజు ఫేమస్ అయ్యాడంటే ఉప్పల్ బాల్ వల్లనే. నా ఫ్రెండ్ కాబట్టి నా వల్ల సత్య ఈ రోజు మార్కెట్ లో ఒక గుర్తింపు వచ్చింది, అది గుర్తు పెట్టుకోండి. కానీ సత్య గారి వల్ల మీరు ఫేమస్ అయ్యారా అని అంట, ఏమంటారు?
నా వల్ల సత్త ఫేమస్ కావాలంటే వైజాగ్ సత్తని అడగండి. అడిగితే అదే చెప్పారండి, అందుకని మిమ్మల్ని అడుగుతాను. నా వల్ల బాలు ఫేమస్ అయ్యాడు, బాలు వల్ల నేను ఫేమస్ అయ్యాను, అలాగే మాట్లాడు, ఓకేనా? లేదు వైజాగ్ సత్తకు నీరు పోసింది. సరేలే, ఓకే 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 ఓకేనండి. ఈ క్రెడిట్ అంతా ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన ఎందుకు బాధ పెట్టాం నీ ఇయర్తో. ఓకే, నీకే ఇచ్చాం క్రెడిట్ అంతా. తర్వాత కాల్ చేయి. ఇగో మీడియా వాళ్ళకి చెప్పు, అది ఏంటంటే ఆయన గుంటూరు కారంలో వచ్చిండు కదా, హ్యాపీగా ఉందా, ఎలా ఉంది, అలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. నిజంగా మా కుర్చీ తాత గుంటూరు మిర్చిలో సాంగ్ పెట్టారు మహేష్ బాబు పక్కన అంటే మైండ్ బ్లో. అసలు నిజంగా గ్రేట్, యువర్ 100%. అది వైజాగ్ సత్త కేటీవీ వల్ల వచ్చింది అవకాశం. యువర్ గ్రేట్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఆ సాంగ్ నేను కూడా చేసి రిలీజ్ చేస్తాను ఈ రోజు. వావ్, సూపర్ సూపర్. సత్యం ఒకసారి తెలుగులో చెప్పమన్నాను, మాకు ఇంగ్లీష్ రాదు. ఓకే బాలు, ఇది మహేష్ బాబు గారితో ఎప్పుడు చేస్తున్నారు మీరు ఉప్పల్ బాల్ గారు? నెక్స్ట్ మూవీ నాకు కూడా ఆఫర్ వచ్చింది. కుర్చీ మడత పెడతారా? అప్పుడు కుర్చీ ఎత్తుతా. ఆయన చీర మడత పెడతాడు, చీర మడత పెడతాడు. ఆయన వాళ్ళు వచ్చినా నా వాళ్ళు వచ్చినా ఒక మనిషి హ్యాపీగా ఉండడం కావాలి. పర్సన్ ఇండస్ట్రీకి రావాలంటే ఎలాంటి కష్టాలు పడతారో మాకు తెలుసు. మేము ఇండస్ట్రీ పీపుల్ అంత ఈజీగా వెళ్తున్నారంటే చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ. అగ్గిపెట్టి మచ్చ గారు, మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? వాళ్ళిద్దరు లిప్ లాగ్ కూడా ఇచ్చుకున్నారు. ఫస్ట్ మంచిగానే ఉండే షూటింగ్. అది ఆయన చాలా తెలుసు కదా మీకు, ఆయన ఒక నిమిషం ఎలా ఉంటాడు, ఇంకో నిమిషం ఎలా ఉంటాడు తెలియదు. కాకపోతే ఏంటంటే పెద్ద బాస్ షోలో మాత్రం గొడవైంది మా ఇద్దరికి, చాలా పెద్ద గొడవైంది. వాళ్ళ సిస్టర్ నన్ను తిట్టడము, నేను ఊరుకు నేను వాళ్ళ మీద ఫైట్ చేశాను. ఈవెన్ ఈ రోజు కూడా వాళ్ళ సిస్టర్ నేనుంటే షూటింగ్ చేయను అని చెప్పేసి అన్నారని వేరే ఒకళ్ళు చెప్పారు. సరేలే, అవన్నీ ఎందుకులే, అవన్నీ కామన్ అండి. షూటింగ్ లో గొడవలు పడతాం, మళ్ళీ కలిసిపోతాం. మా అంతా ఫైనల్ గా ఒక ఫ్యామిలీ, కాంట్రవర్సీలు ఎందుకు. చెప్పండి, వైజాగ్ సత్య యూనియన్ అని నేను అనుకుంటున్నాను, వాళ్ళు అనుకుంటున్నారు లేదు. అంటే కొన్ని వీడియోస్ లో అగ్గిపెట్టి మచ్చ గారు కూడా లేదండి, మా టీం పేరు ఉప్పల్ బాల్ టీం అని ఒక గ్రూప్ కూడా ఉంది మాకు, ఉప్పల్ బాల్ టీము. అందులో నేను వచ్చేసి లీడర్, యూనియన్ లీడర్ని. పేరు అయిందే ఉప్పల్ బాలు టీము, దానికి నేను మొత్తం చూసుకునేది నేను అన్ని. వాళ్ళ ఇంటి పేరు ఇక్కి బాలకృష్ణ ఆయన పేరు. వాళ్ళది మహబూబ్ నగర్ పక్కనే వెన్నచేడు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడే వచ్చేసాడు, 10th క్లాస్ అయిపోయినాక. ఒకళ్ళ ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంట్లో వర్కర్గా జాయిన్ అయ్యాడు. వాళ్ళ ఇంటి పనులన్నీ చేసుకోవడం. ఈ టిక్ టాక్లు వచ్చినాక 2017లో చైనీస్ యాప్ ఆయన కొన్ని టిక్ టాక్లు చేయడం. ఆయన స్వతహాగా మంచి డాన్సర్లేండి, ఇరగదీస్తాడు. నేను సింగర్, ఫీమేల్ వాయిస్లో నేను పాడతా. ఈమె వచ్చేసి శృంగార దేవత. ఒక్కొక్కళ్ళు ఒక కాలం ఉంటుంది కదా. నీ మీద నాకు ఇదయ్యో అందమే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చులాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందమే దాచలేను పదయ్యో. ఫీమేల్ వాయిస్ లో ఈ పాట నాకు మంచి పేరు వచ్చిందండి, ఆ పాట కూడా పాడతాను. విషము కూడా అమృతమే అమ్మ తాకితే ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే అంతరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ రమ్మనురా అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా.
ఓ థ్యాంక్ యూ. నచ్చిందా నా పాట? సూపర్ ఉందండి. మీరు ఇలా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. కొన్ని మీ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ అండి. ఉప్పల్ బాలు అంటే ఆయన కామెడీ బాగా జనరేట్ చేస్తాడు. ఈ ముందంటే శృంగారం బాగా చేస్తుంది, అందచందాలు అన్ని చూపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, మీ అందరూ తెలుసు కదా. నా ఇంగ్లీష్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.